ఎక్స్ప్రెసివ్ అవుదామని అందరితో కలుస్తున్నా, కానీ శివ్ ప్రియాంక నేను అంతలా చూడలేదే. నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. మనము 3 కపుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఫ్రెండ్షిప్ ఏదున్నా బయట చూసుకుందాం. పాయింట్స్ పెట్టేటప్పుడు గట్టిగా పెట్టండి. మీరిద్దరు నాకు సలహాలు ఇవ్వకండి. ఓకే ఓకే, కొంచెం క్యారీ ఫార్వర్డ్ చెయ్యండి. కళ్యాణి గుర్తుపెట్టుకో, వాడు స్పెషల్ గా కనిపించాలి. ఎక్కడైతే స్పెషల్ గా పాజిటివ్ కనిపిస్తే అక్కడ మాత్రం వస్తాడు. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఏం కనిపెట్టుకొచ్చాడు చూడు. అనుకుంటాడు అన్ని వాడికి అనవసరం, కనిపించాలి. ఆ కనిపించడం కోసం ఎట్లా ఫూలిష్ గేమ్ ఎంత ప్రపంచం మొత్తం తెలుస్తుంది అది చూస్తే ఎంత ఫూలిష్ అని. ఒక్క విషయం చెప్తాను సార్, వాడి పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికైనా వాడు సిద్ధం. వాడి కిచెన్ లో చేసేది కనిపించడం కోసమే, బయట చేసేది కనిపించడం కోసమే. నీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు ఒకటే చేయాల్సింది ఏంటంటే, నా మాట వినాలి, త్వరగా రికవర్ అవ్వాలి, ఎదురు సమాధానం చెప్పొద్దు. చెప్పింది చేయి అంతే. లేకపోతే దెబ్బలు పడతాయి. అర్థమైందా? దెబ్బలు పెడితే చెప్తున్నాను. వాళ్ళిద్దరే అసలు కనీసం రావడం వసు వచ్చి అసలు మాట్లాడలేదు. దాని గురించి మాట్లాడాలంటే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సరే, నేను అందరి దగ్గర ఫేక్ చేశాను, ఒరిజినల్ ఉందా? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. అందరు గుడ్ బుక్స్ లో ఉండాలని ట్రై చేస్తాడేమో కళ్యాణ్ అని ఒక స్టేట్మెంట్ అనేది వాళ్ళు వాడడం జరిగింది కదా. సో నీకు తెలిసిపోయిందా? ఒకసారి మాట్లాడి సేమ్ పాయింట్ చెప్పు. అట్లా అని చెప్పి ఈ పాయింట్ నన్ను పెట్టమంటున్నావా? పెట్టమని చెప్పలేదు, ఏంటక్క మాట్లాడిచ్చాను కదా, నువ్వే మాట్లాడలేదా నన్ను? అంటే ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? కళ్యాణ్ సార్ వస్తున్నా, అక్కడ రిఫిల్ అయిందని మీరు మాట చెప్పాలి కదా మాకు. అవును, రీఫిల్ అయిందని చెప్పలేదేంటి? ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఏమైంది? పిలిచి రీఫిల్ చేయలేదా? నువ్వు మాకెందుకు చెప్పలేదు? రీఫిల్ చేసిందంటే వాడికి నేను చెప్పాలా? వీళ్ళకి నువ్వు చెప్పాల్సిన చెప్పు. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను?